కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మూడుమాల గ్రామానికి శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా పంచాయతీకి రావడం జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు ఆదిబోయిన రమణయ్య యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సిద్ధయ్య గారి మఠం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. అలాగే సిద్ధయ్య గారి మఠానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండడం వలన భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఇరువైపులా 2 మీటర్ల చొప్పున వెడల్పు చేయడంతో పాటు రోడ్డు మధ్యలో డివైడర్లు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సిద్ధయ్య స్వాముల వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఇటీవల నేపాల్లో జరిగిన కాంపిటీషన్లో బంగారు పతకం సాధించిన జెస్సీని అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం మన జిల్లాకి గర్వకారణమని అన్నారు. జెస్సీ జపాన్ వెళ్లుడుకు తన వంతు సహాయం అందిస్తారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి, లెక్కల కొండారెడ్డి, సాంబశివారెడ్డి, పూజా శివ యాదవ్, మాలే అరుణ, సత్యనారాయణ రెడ్డి, లగసాని వీరయ్య, రామసుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా మన మైదుకూరు నియోజకవర్గం మంచి ఊహించినటువంటి దినం ఈరోజు. ఎందుకంటే మైదుకూరులో సుమారు 100 అడుగుల పైన జాతీయ జెండా ఎగరేసింది ఈరోజు. అదే రకంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ఇలా చేయాలనుకుంటాము. తొందరలో మన భీమఠం మండలంలో బ్రహ్మంగారి మఠంలో కూడా ఒక సెంటర్లో జాతీయ జెండా ఒకటి ఎగరేసి అదే రకంగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అక్కడ ఫ్లాగ్ లైన్ కూడా సెంటర్లో సర్కిల్లో పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అది కూడా తొందరలో పెట్టించే ప్లాన్ చేస్తున్నాము. దాని సందర్భంగా ఈరోజు రేపు ఉగాది రోజున ఇంకా సిద్ధయ్య మఠంలో పెద్ద పండుగ జరుగుతుంది. ఆ రోజు భక్తులకందరూ చాలా లైటింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతుంది. దానికి ఇక్కడ ఒక ఫాగ్లైట్, పెద్ద ఫాగ్లైట్ వేసి ఇక్కడ నుంచి సెంట్రల్ లైటింగ్, అక్కడ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ వేయాలని చెప్పి, ఇంకా తాగేదానికి డ్రింకింగ్ సమస్య ఉంది. డ్రింకింగ్ దానికోసం ఒక వాటర్ ట్యాంక్ పెట్టించాలని, అదే రకంగా భక్తులకు వచ్చేదానికి బాత్రూమ్స్ లేవు సరిగా. ఆ బాత్రూమ్స్ కూడా సుమారు 10-12 బాత్రూమ్స్ కట్టమని చెప్పడం జరిగింది. అదే రకంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఒక సమస్య అని చెప్తే ఒక వాటర్ ట్యాంక్ 25 లక్షలతో ఒక వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా ఇక్కడ రోడ్లో లెవెల్గా రోడ్డు విడ్త్ తక్కువ ఉంది. విడ్త్ తక్కువ ఉంటే ఆ పక్క 1.5 మీటర్, ఈ సైడ్ 1 మీటర్ ఎడల్పు చేసి సెంటర్లో చిన్నది ఒక లైట్ సిస్టమ్ ఏర్పెట్టేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా వచ్చేదానికి పోయేదానికి అనుకూలం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ చేసాము. ఇంకా కాంక్రీట్ రోడ్ ఎక్కడ ఉన్నా కాంక్రీట్ రోడ్ వేపిస్తాము. ఇవన్నీ డెవలప్ కోసం చేసే వచ్చాము కాబట్టి రేపు జరగబోయే ఉగాది రోజు కల్లా ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి రమణాకు, రామకృష్ణకి బాధ్యత ఇచ్చినాను. దీనిపైన అబ్జర్వ్గా మన మండల ఇన్ఛార్జ్ చూసుకోమని చెప్పినాను. అదే రకంగా అధికారులను చూసుకొని తొందరలో అభివృద్ధి మా ఆశయం ఒకటి. నన్ను ప్రజలు గెలిపించారు. మన మండలంలో కూడా బ్రహ్మాండ అత్యధిక మెజారిటీ తీసుకొచ్చారు. మన మండలానికి కూడా ఒక శాశ్వతంగా డెవలప్ కార్యక్రమంలో ముందుకు పోవాలని చెప్పి నేను ప్లానింగ్ చేసుకుంటాను. ఎట్లంటే ఇక్కడి నుంచి సౌదరపల్లికి డబల్ రోడ్డు, సౌదరపల్లి నుంచి మఠానికి డబల్ రోడ్డు, ఆ రకంగా ఎక్కడెక్కడ రోడ్లు లేకుండా రోడ్లు వేయించాలా, ఇవన్నీ ప్లానింగ్లో ఉంది. తొందరలో అవి కూడా అన్నీ నెరవేరుతాం. ఫస్ట్ ప్రణాళిక మఠంలో అభివృద్ధి చేయాలి. మఠంలో టూరిజం ప్లేస్గా తయారు చేసేకి మేము ఆలోచన పెట్టుకోవడము. దాని ప్రకారంగా అది సెంట్రల్లో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒకటి చేస్తాము. ఇదే రకంగా ఈరోజు మన మండలంలో మనం జెస్సీ ఈమె నిజంగా మన మండలానికి ఒక పేరు తీసుకొస్తాను. మన నియోజకవర్గానికి పేరు తీసుకొచ్చేది ఒక ఎత్తు అయితే, నియోజకవర్గంలో బ్రహ్మంగారి మఠానికి ఒక పేరు తీసుకొచ్చేది స్పెషల్గా మంచి దేశానికి గర్వకారంగా ఈరోజు ఎక్కడికి నెక్స్ట్ జపాన్కి పోతుందంటే చాలా గర్వించేదగిన విషయం. కాబట్టి ఈ పాపకు అన్ని రకాలు మేము అండగా ఉంటాం, ప్రోత్సహించాం. ఇటువంటి పిల్లలు బాగా ఎంకరేజ్మెంట్ చేసేది మేము ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా